ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో క్రమక్రమంగా తన మార్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో మొదటిసారి పేపర్లెస్ ఈ కేబినెట్ సమావేశం నిర్వహించింది. అజెండా మొదలు నోట్స్ వరకు అన్ని ఆన్లైన్లోనే మంత్రులకు అందజేశారు. రివర్స్ టెండర్ విధానాన్ని కేబినెట్ రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019లో లోపభూయిష్టంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండర్ విధానానికి స్వస్తి పలుకుతూ రద్దు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నూతన టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి కేబినెట్కు సూచించారు. ఇక పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు సంబంధించిన కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత పనులు చేపడుతున్న కాంట్రాక్ట్ సంస్థతోనే పనులు కొనసాగించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. అలాగే ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ పేరు, బొమ్మలు, రాజకీయ పార్టీల లోగో తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 21.86 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలపై కొత్తగా రాజముద్ర ముద్రించి ఇవ్వడానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 77 లక్షల సర్వే రాళ్లపై మాజీ సీఎం జగన్ బొమ్మ తొలగించి వాటిని వినియోగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 22A ఫ్రీ హోల్డ్ భూముల వివాదాలపై రెవెన్యూ సమ్మిట్ల నిర్వహణకు మంత్రిమండలి ఆమోదించింది. ఇక కొత్తగా 2774 రేషన్ దుకాణాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్లో ఈ పాస్ మిషన్ల కొనుగోలుకు సంబంధించి 11.51 కోట్ల నిధులను విడుదల చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. టెండర్స్ యొక్క స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచి ఈ టెండర్ విధానాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని తమ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వర్క్లు ఇవ్వాలనే విధానంలో ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈ రివర్స్ టెండరింగ్లో దాదాపు అనేక టెండర్లు సింగిల్ టెండర్స్గా కూడా వచ్చినాయి గత ప్రభుత్వంలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్పరెంట్గా సివిసి ఏదైతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ప్రతిపాదించిందో, ఏదైతే నిర్దేశించిందో టెండర్స్ని ఏ విధంగా చేయాలి అని నిర్దేశించిందో సివిసి గైడ్లైన్స్ ఆధారంగా ట్రాన్స్పరెంట్గా దేశంలో ఏదైతే టెండర్ విధానం అవలంబించబడుతుందో ఎక్కువ రాష్ట్రాల్లో ఆ విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.